నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తుఫాన్ కారణంగా రైతులు నష్టపోకుండా ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. మొంతా తుఫాన్ కారణంగా నియోజకవర్గం అంతటా పర్యటించి సూచనలు చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. పట్టణంలో లోతట్టు ప్రాంతాలలో వారి కోసం స్థానిక జడ్పీ హైస్కూల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ జన్మదినోత్సవం సందర్భంగా నరసే సోమేశ్వరరావు ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్ల పంపిణీ. అతిథులుగా పాల్గొన్న పట్టణ కూటమి నాయకులు. నియోజకవర్గంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. మొంతా తుఫాన్తో రైతన్నలు నష్టపోకుండా వారి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మొంతా తుఫాన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు జరిగిందన్నారు. ప్రజలందరూ సురక్షితమైన ప్రాంతాలలో ఉండాలని, విపత్తులను ఎదుర్కొనేందుకు అధికారులు సమర్థంగా ఉన్నారని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో విపత్తు నివారణ కొరకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతాంగం సుమారు 138 టన్నులు అంటే 14 నుండి 15 లారీల ధాన్యం మిల్లులకు తరలించి వారికి నష్టం లేకుండా చేయటం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ప్రసవముకు దగ్గరగా ఉన్న 13 మంది గర్భిణీ స్త్రీలను సురక్షితంగా ప్రభుత్వ ఆసుపత్రులందు చేర్చడం జరిగిందని, వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు. తుఫానుకు సంబంధించి ఏ విధమైనటువంటి అత్యవసరమైన పరిస్థితి ఉన్నా వెంటనే క్యాంపు కార్యాలయంలో తెలియచేయవలసిందిగా అందరినీ కోరారు. మరి రేపు రాబోయే మొంతా తుఫాను ముందస్తు హెచ్చరికలుగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. దాంట్లో భాగంగానే తాడేపూడెం కాన్స్టిట్యున్సీలో 13 మంది గర్భిణీ స్త్రీలను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇంకో 17 మంది ఈరోజు కూడా జాయిన్ చేస్తాం. వాళ్ళకి 6 రోజుల సమయం ఉంది. అదేవిధంగా రైతులు ఎవరైనా తయారై ఉన్న ధాన్యం ఉంటే అది వర్షానికి దెబ్బతినకుండా ఏదన్నా ఇప్పుడు తెరిపించింది కాబట్టి నిన్న ఈరోజు ఎవరన్నా కోతలు కోసుకున్నా ప్రభుత్వం దాని మద్దతు ధరకు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నిన్న ఒక్కరోజు 135 టన్నులని రైస్ మిల్లర్స్ సహకారంతో తీసుకున్నాం. మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎవరైనా మీరు కోతలు జరుపుకుని కోసి ధాన్యం కనుక మనం ఇవ్వాలనుకుంటే మీ కొనే ఏర్పాటు మేము చేస్తాం. కాబట్టి మీ అందరికీ తెలియజేసే ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చి మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కూడా ముందుగానే ఇవాళ మన కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అయినప్పుడు కూడా ఇవాళ రైతు దగ్గర ధాన్యం ఉంటే తీసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడైనా రెడీగా ఉంటే కోసి మీరు మాకు సంప్రదించండి, లేదా అగ్రికల్చర్ అధికారిని సంప్రదించండి. మీ ధాన్యాన్ని భద్రతగా తీసుకెళ్లే బాధ్యత మాది అని మీకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మొంతా తుఫాను ప్రభావం దృష్ట్యా మంగళవారం ఉంగుటూరు నియోజకవర్గం బేమడోలు గ్రామంలో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, స్థానిక కూటమి పార్టీల నేతలు, అధికారులతో కలిసి ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు పర్యటించారు. గ్రామంలో ముంపునకు గురయ్యేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. ఆనంద నిలయంలో పాడైపోయిన భవనం స్లాబ్ పరిశీలించి పెచ్చులు ఊడి పిల్లలపై పడే ప్రమాదం ఉన్నందున వారిని సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ మరికొన్ని గంటల్లో తుఫాన్ తీవ్రత అధికమయ్యే అవకాశాలు ఉన్నందున అధికారుల సూచనలు పాటిస్తూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన, టీడీపీ, బీజేపీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, వీర మహిళలు, తెలుగు మహిళలు, జన సైనికులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మంతా తుఫాన్ నేపథ్యంలో తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు టీసీసీ న్యూస్కు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందితో మంతా తుఫాన్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు పట్టణంలో జడ్పీ హైస్కూల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, జనరేటర్, ఆహారం, మంచినీళ్లు వసతి కల్పించామని తెలిపారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను గుర్తించామని, ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కావున పట్టణ ప్రజలందరూ ఎవరూ భయాందోళనకు గురికాకుండా మున్సిపల్ హెల్ప్ లైన్ నెంబర్ 08818224188కు సంప్రదించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ నబీనా సుల్తానా బేగం, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ జగదీష్, మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, ఏఈ హరీష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకి మొంతా అనే తుఫాను రావడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పారు. అది నిన్నటి నుంచి కూడా మనం ప్రజలందరూ కూడా అప్రమత్తం చేశారు. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అందరూ డిపార్ట్మెంటల్ హెడ్స్ తోటి ఎమ్మెల్యే గారి ఛాంబర్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు ఎక్కడ ఎటువంటి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా గౌరవ శాసనసభ్యుల వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. వారి ఆదేశాల మేరకు మేము నిన్నటి నుంచి కూడా వివిధ ప్రదేశాల్లో రెస్క్యూ టీమ్స్ మన ఎంప్లాయీస్ అందరినీ కూడా ఏర్పాటు చేసాం. ఈ ప్రతి సచివాలయంలో కూడా టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి డే అండ్ నైట్ టీమ్స్ని అక్కడ ఏర్పాటు చేసాం. అలాగే మన తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడ 24 hours/7 మనం టీమ్స్ని కూడా పెట్టి టోల్ ఫ్రీ నెంబర్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేలాగా టీమ్స్ని పెట్టాం. అలాగే లోతట్టు ప్రాంతాలను కూడా మనం ఐడెంటిఫై చేసాం. అంటే వర్షం వస్తే, విపరీతమైన వర్షం వస్తే మునిగిపోయే ప్రదేశాలను మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ మునిగిపోయేటప్పుడు ఫ్యామిలీస్ని కూడా ఎన్ని ఫ్యామిలీస్ ఎఫెక్టెడ్ అవుతాయి, అంటే వరద ప్రాంతాన్ని మునిగితే ఎంతమందిని సురక్షితంగా బయటికి తీసుకురావాలనేది కూడా మేము ఐడెంటిఫై చేసాం. సుమారుగా 400 ఫ్యామిలీస్ వరకు ఎఫెక్ట్ అవుతుంది ఒకవేళ ఎక్కువ రెయిన్ఫాల్ పడితే. దానివల్ల మేము కూడా అన్ని యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. ఒక వెహికల్స్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. వెహికల్స్ ద్వారా వాళ్ళు తీసుకొచ్చి జడ్పీ స్కూల్లో పునరావాస కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసాం. అక్కడ శానిటేషను, లైటింగు, వాటర్ సప్లై అన్నీ కూడా ఏర్పాటు చేసాం. ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడానికి రెడీగా మనం ఏర్పాటు చేసుకుని ఉన్నాం. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరు మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ వెనకాల డిపార్ట్మెంట్ అంతా ఉంది. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఆదేశాల ప్రకారం ఆల్ డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేశారు. వాటర్ సప్లై అంతరాయం కలగకుండా ఒకవేళ కరెంటు పోతే జనరేటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాటర్ ట్యాంకర్స్ ద్వారా కూడా అన్సర్వ్డ్ ఏరియాకి ఎక్కడైనా విద్యుత్ అంతరాయం కలిగినప్పుడు ఆ ఏరియాకి వాటర్ సప్లై కూడా చేయడానికి ట్యాంకర్స్ని కూడా రెడీ చేసుకుని ఉన్నాము. అలాగే పారిశుద్ధ్య పరంగా చూస్తే మన టౌన్లో అన్ని చోట్ల అవుట్లెట్స్ అన్నీ కూడా జేసీబీల ద్వారా క్లీన్ చేసి, అంటే వర్షపు నీరు ఇమ్మీడియట్గా తరలి వెళ్ళడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ జన్మదిన వేడుకలు స్థానిక భీమవరం బైపాస్ రోడ్లో నరసే సోమేశ్వరరావు కార్యాలయంలో నరసే సోమేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వత్తనపల్లి కాశీ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు దువ్వా శ్రీనులు పాల్గొన్నారు. తొలుత కేక్ కట్ చేసి తాతాజీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నరసే సోమేశ్వరరావు సహకారంతో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఈతకోట తాతాజీ ఇటువంటి పుట్టినరోజులు మరిన్నో జరుపుకోవాలని, మరిన్ని ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గరగా ప్రసాద్, తమరాడ చిన్న, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ ఈతకోట తాతాజీ గారి యొక్క జన్మదినం కారణంగా నరసే సోమేశ్వర గారి ఆధ్వర్యంలో సోదరుడు దువ్వా శ్రీనివాస్ గారి యొక్క నిర్వహణలో కూడా ఇక్కడ కేక్ కటింగ్ చేసి, అలాగే మన కార్మిక సోదరులందరికీ కూడా దుప్పటి పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఏదైతే మరి ఉదయం నుంచి కూడా మరి బీజేపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున అనేక సేవా కార్యక్రమాలు ఆయన జన్మదిన సందర్భంగా చేయడం జరిగింది. అంచేతన ఏదైతే మరి ఈరోజు 69 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75 సంవత్సరాలకు అడుగు పెడుతున్న ఈతకోట తాతాజీ గారికి మరి ప్రత్యేకమైన ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఆయనతో నాకు పూర్వం నుంచి కూడా 2000 నుంచి కూడా పరిచయం, ఒక చిన్నపిల్లవాడి మనస్తత్వంగా అందరినీ కూడా ఎంతో ప్రేమాభిమానులుగా పలకరించి మరి ముందుకు వెళ్దాం. అలాగే ఏ ఎలక్షన్ వస్తే ఆ ఎలక్షన్లో మరి తూచా తప్పకుండా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేసే వ్యక్తి ఈతకోట తాతాజీ గారు. అలాగే ఏదైతే మరి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ కార్యక్రమాల్లో పేదలకు పంపించే విషయంలో కానీ అన్ని పూర్తి స్థాయిలో ఆయన వెన్నట్టే ఉండి ప్రతి ఒక్కరికి కూడా తన వరకు తనకు చేయవలసిన మంచి కార్యక్రమాలు చేస్తూ
మరి ఈ రోజు ఆయన ఇక్కడ లేకపోయిన తన అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఆయన జన్మదిన వేడుకలు చేస్తున్నందుకు మరొకసారి ఈతకోట భీమశంకర్రావు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. ప్రీతమ నాయకులు మా గురువు గారు ఈతకోట తాతాజీ గారు మాజీ మున్సిపల్ చైర్మన్, భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్, ఈతకోట తాతాజీ గారి 70వ జన్మదినోత్సవ వేడుకలు మరి మా కార్యాలయం నందు మరి కార్మికులకి దుప్పట్లు పంచే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈతకోట తాతాజీ గారు అంటే మా ఒక అజాత శత్రువుగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని కష్టపెట్టకుండా నవ్వుతూ అందరినీ కూడా పలకరించే మంచి వ్యక్తి. ఆయన 2005, 2010లో మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు ఆయన కాలంలో అద్భుతమైనటువంటి అభివృద్ధి చేసి అందరి మన్నలను పొందినటువంటి గొప్ప వ్యక్తి. బీజేపీలో కూడా జిల్లాలో కూడా మరి కేంద్ర మంత్రివర్యులు స్వామి గారు కానీ, పెద్దలు పాకా సత్యనారాయణ గారు కానీ, రాజ్యసభ సభ్యులు, అలాగే నా పూర్వ అధ్యక్షులు నారాయణ తాతాజీ గారు, జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి గారు అందరూ మరి అండదండలతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వారికి పరిచయాలు కానీ, ఢిల్లీ వ్యాప్తంగా వారికి ఉన్న పరిచయాలు కానీ మరి రాబోయే రోజుల్లో ఒక ఉన్నత పదవి రావడం తథ్యం. మరి వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు 100 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మాజీ మున్సిపల్ చైర్మన్ ఈతకోట తాతాజీ గారి పుట్టినరోజుగా ఈరోజు జిల్లా మీడియా కన్వీనర్ నర్సే సోమేశ్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ కేక్ కట్ చేసి ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. మరి తాతాజీ గారిని చూసి మనందరం కూడా చాలా నేర్చుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే చిన్నపిల్లల మనస్తత్వం, ఎవరి మీద కూడా కోపం లేని వ్యక్తి. నేను ఆయనతోటి మరి ఎన్డీఏ కూటమిలో తాడేపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి కానీ, అలాగే కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరంలో మరి 2019లో ఎన్డీఏ కూటమి తరఫున ఎలక్షన్లో మరి మేము అందరం కూడా కలిసి తిరగడం జరిగింది. ఏ విషయంలో కూడా కోపం కానీ ఎటువంటిది లేకుండా చిన్నపిల్లలను కూడా మరి ఆయన అతికిని దగ్గరికి చేర్చుకునే వ్యక్తి తాతాజీ గారు. మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారి విషయంలో మరి ఆయన నిరంతరం కూడా కష్టించి మరి జిల్లాలో కూడా ఎన్డీఏ కూటమి బలపడడానికి, విజయం సాధించడానికి ఆయన వంతు కృషి చేశారు. ఆయనకి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మంచి ఉన్నతమైన పదవి రావాలని చెప్పి కోరుకుంటూ, పెద్దలు ఈతకోట తాతాజీ గారు 70వ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు వద్దనపాటి కాశీ గారు, అలాగే గుర్ల శ్రీధర్ గారు, అలాగే ఎర్రమణి సతీష్ గారు. ఇది ఇక్కడ కార్యక్రమం నరసింహేశ్వర ఆధ్వర్యంలో ఈ పట్టణ కమిటీ మరియు నరసింహేశ్వర ఆధ్వర్యంలో జరుగుతుంది. ముఖ్యంగా తాతాజీ గారికి ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్యాలు సంపద ఇచ్చి ఆయన్ని ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మంగళవారం ఉదయం తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి తాడేపల్లిగూడెం మండలం ఆరుగులను గ్రామానికి చెందిన మలకా శిరీషకు మంజూరైన 37,255 రూపాయలు, పట్టణంలో 8వ వార్డుకు చెందిన శాన వైదేహికు 42,465 రూపాయలు, తాడేపల్లిగూడెం నందమూరు గ్రామానికి చెందిన తండ్రి మరియు కుమారుడు శ్రీ బండారు కనకరాజుకు 122,119 రూపాయలు, బండారు జస్వంతకు 150,000, వెరసి మొత్తం 2,72,119 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, పాలూరి వెంకటేశ్వరరావు, కసిరెడ్డి మధులత, చాపల రమేష్, నీలపాల దినేష్, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. మా అబ్బాయికి కొద్దిగా హెల్త్ ఇష్యూ మూలంగా ఈ హాస్పిటల్స్ బిల్ నిమిత్తం సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నాం. ఎమ్మెల్యే బొలిశెట్టి సీని గారు స్పందించి దీనికి 2,72,000 రూపాయలు శాంక్షన్ చేయించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి సీని గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వం సభ్యులందరికీ నా ధన్యవాదాలు. అలాగే నాకు సపోర్ట్ చేసిన తోటగోపి గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఆవిడకి ఒంట్లో హాస్పిటల్లో పెట్టామండి. పెడితే అది బొలిశెట్టి సీని గారికి, మన ఎమ్మెల్యే గారికి ఇలాగని చెప్పామండి. చెప్తే ఆయన ఇలాగని చెక్ ఇచ్చారండి, 25,000 చెక్ ఇచ్చారండి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మన బొలిశెట్టి సీని గారికి మొత్తం ధన్యవాదాలండి. మా పెద్దమ్మ గారికి చేయి నిమిత్తం ఆపరేషన్ నిమిత్తం ఎమ్మెల్యే సీని గారిని కలవగా, బొలిశెట్టి సీని గారిని కలవగా సీఎం రిలీఫ్ ఫండ్ చేత 42,000 సహాయం అందించినారు. మన కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన ఎమ్మెల్యే శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియదు. మా ఆవిడగా ఒంట్లో బాగపోతే సీఎం పెట్టుకోమని చెక్క సాయం గారు చెప్పారు. అది బొలిశెట్టి గారికి వస్తే సీఎం ఇప్పించారు. బొలిశెట్టి గారికి వందనం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. సాఫ్ట్వేర్ పరిశ్రమలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకాంక్షిస్తున్నాయని, ప్రత్యేక ప్రతిభ ఉంటేనే ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని వాసవి ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ సిహెచ్వివి సుబ్బారావు పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం కామాక్షి కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఈ ఇన్స్టిట్యూట్ను ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ మంతిన జగపతిరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బారావు, జగపతిరాజులు మాట్లాడుతూ 10 మందికి ఉద్యోగాలు కల్పించాలనే ఆశయంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా మారి సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయడం గర్వకారణంగా ఉందన్నారు. సాఫ్ట్వేర్ రంగం ఎప్పటికీ అంతరించిపోదన్నారు. కళాశాలలో నేర్చుకున్న పాఠాలే జీవితం కాదని స్వతహాగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నవీన్ పట్టుదల రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందన్నారు. ఎంఈ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ అపజయాల ద్వారానే విజయం సాధ్యమన్నారు. 10 మందికి ఉపాధి కల్పించాలనేది ముఖ్య ఉద్దేశమన్నారు. మా వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో 24 పాస్ అవుట్గా బయటకు వచ్చి తను జాబ్లో జాయిన్ అయ్యి ఆ సిస్టమ్ తనకి నచ్చగా ఎంటర్ప్రెన్యూర్గా ఉండాలి, నేను 10 మందికి ఉద్యోగం ఇప్పించే స్థాయికి నేను అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఎంఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాడు. అది తనకే కాకుండా వాసవి మా ఫ్యామిలీ అందరికీ కూడా చాలా గర్వకారణం. మా దగ్గర చదివిన స్టూడెంట్ వేళ ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాడు అనేది చాలా ఆనందించే విషయంగా భావిస్తున్నాం. తప్పకుండా ఈ రోజున ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్లో ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ ఎక్స్పెక్టేషన్. ఇందాక నేను ఉపన్యాసంలో చెప్పినట్టుగా ఒక బీటెక్ డిగ్రీ తోటి బయటికి వెళ్తే ఉద్యోగాలు వచ్చే రోజులు పోయినాయి. ఆ స్టూడెంట్ నుంచి స్పెషల్ టాలెంట్ ఆ టెక్నాలజీ పరంగా ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ విధంగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి.
ఆ విధంగా స్టూడెంట్స్ తీర్చిదిద్దడానికి నవీన్ స్టార్ట్ చేసిన ఈ ఇన్స్టిట్యూట్ని తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుంది. తనకి మా వంతు సహకారంగా వాసవిలో చదువుతున్న స్టూడెంట్స్కి ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ మీద నవీన్ అండ్ హిజ్ టీమ్ మెంబర్స్ యొక్క సహకారం కూడా మేము తీసుకుంటూ, అలాగే నవీన్ యొక్క ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈ ప్రోగ్రామ్ అంతా చాలా సక్సెస్ఫుల్ అవుతుందని ఆశిస్తూ అతను దీవిస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇటువంటి పవన్ అనే వాళ్ళు ముందుకు రావడం చాలా అభినందనీయం. చాలా అభినందనీయం. నేను చెప్పాను ఈ మధ్య నాకు టచ్ అంత క్లోజ్ కూడా కాదు, నన్ను ఎప్పుడు వచ్చి నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ కూడా ఇంతకుముందు చెప్పాను కదా అలాగా. సో దానికి ఏంటంటే ఈ రోజుని మనం ఒక వాల్వా కానీ మీరు సాఫ్ట్వేర్ డల్ అయిపోతుంది అన్నారు. సాఫ్ట్వేర్ ఎప్పుడు డల్ అవుతుంది. మీకు కూడా చాలా మందికి తెలుసు, కంప్యూటర్స్ వచ్చిన కొత్తలో ఉద్యోగాలన్నీ పోతాయి అనుకున్నారు. కానీ ఆ కంప్యూటర్స్ వల్ల ఈ రోజు విపరీతమైన ఉద్యోగాలు వస్తున్నాయి అనమాట. ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతుంది. ఇప్పుడు వాల్వా ఉంది, వాల్వా అయినా ఒక ఎంటర్‌ప్రెన్యూర్, అతని ఒక ఆఫీస్ ఉందంటే కొన్ని వందల టాక్సీ డ్రైవర్లకి స్కిల్ ఉన్న టాక్సీ డ్రైవర్లు అందరూ దాని ఉపయోగపడుతుంది. ఓన్లీ కాలేజీలో పాఠాలు ఏం నేర్చుకుంటే ఏం ఉండదండి. ఇంతకుముందు మా ప్రిన్సిపల్ గారు కూడా చెప్పారు 10th క్లాస్లో. నేను ఒక 10 సంవత్సరాల క్రితం గూగుల్కి వెళ్ళాను. నేను అమెరికాలో మా పిల్లలు ఉన్నారు, అక్కడికి వెళ్తే అతనికి ఏ క్వాలిఫికేషన్ లేదు, బీటెక్ ఫెయిల్డ్, కానీ హైయెస్ట్ శాలరీ అతనికి. అంత తపన అవసరం ఈ రోజు ప్రజెంట్ యంగ్ జనరేషన్కి అది మోటివేషన్ అవుతుందండి. మీరు చెప్పిన దానికి కొంచెం క్లారిటీ ఇద్దామని చెప్పాను. టీసీఎస్ కంపెనీ ఉంది, వాళ్ళు ఓన్ ప్రోడక్ట్ని డిజైన్ చేశారు. డిజైన్ చేసినప్పుడు రతన్ టాటా గారు ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయారు. అంటే ఇది టాటా నానో కనిపెట్టినప్పుడు ఆయన ఫెయిల్ అయినా ఆయన పట్టుదలతో సాధించారు. ఒక లక్ష్యం ఉంది ఆయనకి. అలాగే నాకు ఒక లక్ష్యం ఉందన్న, ఏంటంటే ఇప్పుడు నేను తయారు చేయబోతున్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నా ఒక్కడికే భోజనం పెట్టదు, నాలాగా ఉన్న 10 మందికి భోజనం పెడదు. అదే నేను తయారు చేయబోతున్న ప్రొడక్ట్. ఇప్పుడు జొమాటో ఉంది, వాళ్ళు ఎంతమందికి లైఫ్ ఇచ్చారంటే సమ్ మెంబర్స్కి అయితే లైఫ్ అయితే ఇచ్చారు. అలాగే స్టార్టప్ ఐడియాస్ ఉందో ఇది కొన్ని వందలాది మందికి లైఫ్ ఇస్తుందని నేనైతే నమ్ముతున్నా. అంటే లైఫ్ ఇవ్వడం అంటే నేను ఎదుగుతూ నాతో పాటు 10 మందిని ఎలాగైతే నేను ఎంటర్‌ప్రెన్యూర్స్ కింద తయారు చేపిస్తాను, వాళ్ళకు కూడా నా కంపెనీలో జాబ్ చేసేలాగా ఎంప్లాయీస్ని అయితే డిజైన్ చేస్తాను. అప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి నేను ఒక బూస్టప్ కింద ఉంటాను. అంటే ఎక్కడికో అమెరికాకో హైదరాబాద్కో వెళ్ళి ఉద్యోగం చేసేవారు ఇప్పుడు ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ అయితే జనరేట్ చేసిన అవుతా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోనే నేను కొన్ని లక్షలాది మందికి నేను జాబ్ ఇవ్వలేనేమో, కానీ ఒక 100 మెంబర్స్కి నేనైతే జాబ్ ఇవ్వగలను. ఒక 100 మెంబర్స్కి నేను ఒక ఎంప్లాయ్మెంట్ తీసుకురాగలను ఈ అప్లికేషన్ ద్వారా. ఇప్పుడు ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో ఇన్స్టిట్యూట్ ద్వారా కొన్ని వందలాది మంది నేను టీచ్ చేయగలను, ట్రైన్ చేయగలను ఒక మంచి కంపెనీలోకి. పెంటపాడు మండలం వెలమపేటలో శ్రీ శ్రీ గౌరీశంకర మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వెలమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ గౌరీశంకర మహోత్సవాలు కార్తీక మాసంలో ఘనంగా నిర్వహిస్తారు. సోమవారం మహిళలచే 108 కలశాలతో నదీ జలాభిషేకం నిర్వహించారు. మొదటి రోజు మంగళవారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, గోపూజ, యాగశాల ప్రవేశం, కలశ స్థాపన, చండీ హోమం నిర్వహించారు. మహిళలచే సామూహిక కుంకుమార్చన జరిగింది. సాయంత్రం ఆంజనేయ స్వామి వారి యంత్రార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే గౌరీదేవి పూజలు ఈ సంవత్సరం నూతన ఆలయంలో నిర్వహిస్తున్నామన్నారు. రేపు సాయంత్రం ద్వారకా తిరుమల దేవస్థానం వారిచే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, 1వ తేదీ శనివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం, 4వ తేదీ మంగళవారం శివపార్వతుల శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నామని తెలిపారు. 5వ తేదీ బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం జ్వాలాతోరణం, తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతాయని అన్నారు. అదేవిధంగా 6వ తేదీ రాత్రి అమ్మవారి భారీ ఊరేగింపు, 11వ తేదీన అఖండ కార్తీక అన్న సమారాధన కార్యక్రమంతో ఈ గౌరీదేవి పూజలు ముగుస్తాయని తెలిపారు. ఈ ఉత్సవాలకు దాతలు సహకరించాలని కోరారు. శ్రీ గౌరీ శంకర మహోత్సవాల సందర్భంగా ఈరోజు ఉదయం గోపూజ, పుణ్యాహవచనము, పంచగ్రవ్య ప్రాసన, మండపారాధన, అభిషేకము, కుంకుమ పూజ, నక్షత్ర హోమము, చండీ హోమముతో పాటుగా ఈరోజు కార్తీక మాసం మంగళవారం సందర్భంగా మంగళగౌరీదేవికి సామూహిక కుంకుమ పూజ ఏర్పాటు చేయడం అయింది. ఈ పూజలో 50 మంది భక్తులు పాల్గొని అమ్మవారికి పూజలు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రేపు కూడా ఇదే ప్రకారం పూజా కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిపై తీర్థ ప్రసాదాలు స్వీకరించవాలని కోరుచున్నాం. అమ్మవారి దయ ఈ గ్రామంతో పాటు పరిసర గ్రామ ప్రజలందరికీ ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీ గౌరీశంకర్ ఆలయం వద్ద ఈరోజు సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుంచి 5వ తారీఖు దాకా చండీ హోమాలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రారంభం. భక్తులందరూ కూడా
మరి విచ్చేసి ఆ గౌరీ శంకర్ ఆశీస్సులు తీసుకోవాలని, మరి ఈ అందరూ కూడా గ్రామంలో కానీ పరిసర ప్రాంత ప్రజలు అందరూ కూడా ఆ గౌరీ శంకర్ల ఆశీస్సులు తీసుకోవడానికి మరి ఈ రోజు నుంచి పూజలు జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు కుంకుమ పూజ, అలాగే చెండు హోమం జరుగుతుంది. అలాగే రేపు కూడా సేమ్ కార్యక్రమాలు జరుగుతూ సాయంత్రం మరి శ్రీ ద్వారకా తిరుమల శనితరపుడి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం మరి రేపు సాయంకాలం జరుగుతుంది. మరి 50 మంది భక్తులు కూడా మరి విచ్చేసి ఆ స్వామివారి కృపను కూడా పొందుతారని కోరుకుంటున్నాం. ప్రతి ఏటా అతివైభవంగా జరుగుతున్నటువంటి గౌరీదేవి మహోత్సవాల సందర్భంగా ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమాలు జరుపబడుతున్నవి. కావున 50 మంది భక్తులు ఈ తండోపతండాలుగా అమ్మవారిని దర్శించుటకు వచ్చున్నారు. అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పెంటపాడు మండలం పడమరి విప్పర గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం పసల చంటి ఆధ్వర్యంలో అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కొడవడగంటి వెంకట నరసింహాచార్యులు, జనార్దనాచార్యుల బ్రహ్మత్వంలో పంచామృత స్థాపన కార్యక్రమాలు జరిగాయి. శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. సుంకర పిచ్చయ్య, రాజారత్నం దంపతుల కుమారుడు శేషారావు, దుర్గాభవాని దంపతుల కుమార్తెలు సాహితి, కావ్య పుట్టినరోజు సందర్భంగా బుద్ధన కృష్ణ, అర్జున మనవడు మంజునాథ్ శ్రీకర్, కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదానానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో పసల కనకసుందరరావు, పసల అచ్యుతం, పసల గంగన్న, పసల సత్తికొండలు, పసల చంటి, పడమరి విప్పరు గ్రామ పెద్దలు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి మంగళవారం శ్రీ వల్లి దేవసేన స్వామి సంతాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇది మా ఇలవేల్పు, మా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే 130-150 సంవత్సరాల నుంచి మా పుట్ట, మా స్థలం, మా తాతల కాడి నుంచి కూడా పుట్ట, బాలమావిడి చెట్టు, సెమి వృక్షం ఇవన్నీ ఉన్న పుట్టలు మామూలుగానే ఉంటాయి, పొలాలు ఉంటాయని అనుకున్నా తప్పితే మరి జూపూడి వారు జమీందారులు వారు వయసులు ఇది స్వప్నంలో జూపూడి వారికి కనిపించి వారు ఇక్కడ పూజలు చేసుకుంటే వారికి సంతానం కలిగితే ఆ రోజు నుంచే కూడా మరి ఇక్కడ ప్రాచుర్యం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మా పూర్వీకులు, మా పెద్దలు షష్ఠి, నాగుల చవితి ఇవన్నీ ప్రతి శనివారం, ప్రతి మంగళవారం అభిషేకాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి గత 20 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి కూడా షష్ఠికి కానీ మరి నాగుల చవితికి కానీ విశేష భక్తజనం, మరి అలాగే వేల మంది అన్న సమారాధన, ప్రసాద వితరణ ఇవన్నీ కూడా ప్రతి మంగళవారం భక్తుల సహాయ సహకారాలతోటే అన్నప్రసాద వితరణ. ఇది పూర్వజన్మ సుకృతం. ఈ సేవ చేసుకునే భాగ్యం మాకు. ప్రతి మంగళవారం కూడా స్వామివారి దర్శించుకుంటాం. దర్శించుకున్న తర్వాత ఒక కోరిక కోరడం, ఆ కోరిక నెరవేరడం, పిల్లలు లేనివారు కానీ, ఉద్యోగం లేనివారు కానీ, కోరిక కానీ. దానిలో భాగంగా ఈ మంగళవారం ఆదిపాడి వాస్తవ్యులు బుద్ధన కృష్ణార్జున గారు వారి మనవడు పుట్టినరోజు సందర్భంగా కోట సూర్యనారాయణ గారు భార్య లక్ష్మీ శరణ్య గారి బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నప్రసాదం వీరి చేతుల్లో ఆర్థిక సాయంతో, అలాగే కొమరవరం వాస్తవ్యులు వారి పాప ఆర్థిక సాయంతో, వీరిద్దరు ఆర్థిక సాయంతో ఈరోజు అన్నసంహారం అయ్యే ఖర్చు మొత్తం అంతా కూడా వీరి ఖర్చుతోటే అవుతుంది. వారికి, వారి కుటుంబానికి స్వామివారి అసలు కోరుచున్నాం. స్వయంభూవల్లి దేవసేన సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా ఇలవేల్పు సుమారు 130 సంవత్సరాల బట్టి ఇక్కడ స్వామివారి పూజలు అందుకోవటం జరుగుతుంది. పూర్వం నుంచి కూడా ఇక్కడికి పెళ్ళిళ్ళు అవని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, ఈతి బాధలు ఉన్నవాళ్ళు, ఏ బాధలు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాం. వాళ్ళకి ఆ కోరికలు తీరటం, మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళు మొక్కులు తీర్చుకుంటాం. రీసైక్లింగ్ కిందే జరుగుతుంది ఇక్కడ. మాకు పూర్వం కూడా మాకు షష్ఠికి అంటే పూర్వం ఎప్పుడు షష్ఠికి భోజనాలు పెట్టేవారు కాదు. ఒక 10-15 సంవత్సరాల కిందట మా ఎమ్మెల్యే గారు, మా అచ్చుతూ మేమందరం షష్ఠికి భోజనాలు పెడతారంటే షష్ఠి రోజున ఎలా పెట్టగలదురా భోజనాలు అని అనుకున్నాం. ఆ స్వామివారి దైవాలేమో షష్ఠికి ఒక 20,000 మందికి భోజనాలు పెడతాం జరుగుద్ది. ఇక్కడ ఒక 50,000 మంది దర్శనం చేసుకుంటారు. అలాగే నాగుల చవితి మొన్న అయింది. ఇలా వర్షాలనేమో ఎంతోమంది రారంటే ఓ 10,000 మంది ఏమో భోజనానికి వచ్చారు, 15,000 మంది ఏమో ఇలాగా దర్శనం చేసుకుంటా వచ్చారు.
అలాగే ఇక్కడ ఏంటంటే అందరూ కూడా భక్తుల యొక్క సహకారంతో జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగినా సరే ఎవరిదో ఒక రూపాయి పెట్టుకోవసరం లేదు. మంతా తుఫాను ప్రభావంతో పట్టణంలో భారీ వర్షం గాలి వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు ఎవరూ బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తాడేపల్లిగూడెం మార్కెట్ కమిటీ డైరెక్టర్ కళ్యాణ రామచంద్రరావు అన్నారు. 1వ వార్డ్ గణేష్ నగర్ గుడి ప్రాంతాల్లో ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజలకు తుఫాన్పై అవగాహన కల్పించారు. ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారని, కావున ప్రజలందరూ తగిన జాగ్రత్తలు వహించాలని కోరారు. ఆయన వెంట రావాడ ప్రసాద్ రెడ్డి, పిన్నింటి దుర్గారావు, అమలాపురపు అప్పారావు, బైరెడ్డి కొండయ్య, సలాది ప్రసాద్ తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో నిన్నటి నుంచి ఇప్పుడు ఇంకా ఉధృతంగా ఉన్నటువంటి ఈ మోందా తుఫాను వల్ల 19 జిల్లాలు, అలాగే 233 మండలాలు, 1409 గ్రామాలు భయాందోళనతో వణుకుతున్నవి. కాబట్టి మీరందరూ కూడా ఎవరూ కూడా ఈ సమస్యకు భయాందోళన చెందవలసిన పని లేదు. అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ప్రతి అధికారి కూడా చక్కటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పునరావాస కేంద్రాల్లో కూడా చక్కటి సదుపాయాలు ఏర్పాటు చేసి ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా జరుగుతుంది. అలాగే మేము ఇక్కడ 1వ వార్డు గణేష్ నగర్ నుంచి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి, చాలామంది ఇంటికి వెళ్ళి చెప్పడం జరిగింది, అవగాహన చెప్పడం జరిగింది. వారందరికీ కూడా భయం లేకుండా, అలాగే మీకు ఏదైనా అపాయం అనేది ఏమైనా జరిగితే మీకు ఇబ్బంది లేకుండా మాకు ఫోన్ చేయండి అని చెప్పి మా ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. తాడేపల్లిగూడెం విద్యుత్ విభాగం పరిధిలో తాడేపల్లిగూడెం, తణుకు మున్సిపాలిటీలు, తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం, ఇరగవరం మరియు అత్తిలి మండలాల్లో వినియోగదారులు తుఫానుకు సంబంధించి ఏవైనా సమస్యలను ఎదుర్కొంటే వారు 9493177806 నంబర్లోని డివిజన్ కార్యాలయంలోని 24/7 కంట్రోల్ రూమ్కు లేదా 1912 నంబర్లోని ఈపీడీసీఎల్ టోల్ ఫ్రీ కాల్ సెంటర్కు తెలియచేయవచ్చునని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె నరసింహమూర్తి తెలిపారు. భారీ వర్షాల సమయంలో ప్రజలు విద్యుత్ స్తంభాలను ముట్టుకోకూడదన్నారు. అదేవిధంగా వారు తమ నివాస ప్రాంతాల్లో తడి చేతులతో లేదా కర్రలతో విద్యుత్ పరికరాలను తాకకూడదన్నారు. ఎక్కడైనా విద్యుత్ తీగ పడిపోతే కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలన్నారు. తుఫాన్ సందర్భంగా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. తాడేపల్లిగూడెం సాయి సంజయ్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ నటరాజ నందీశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. మంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, రైతులకు ఎటువంటి హాని కలగకుండా అందరి యోగక్షేమాలు కోరి ఈ అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఎడ్లపల్లి పవన్ కుమార్ ఆధ్వర్యంలో స్వామివారికి వివిధ పళ్లరసాలు, విభూది, వివిధ పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. భక్తులు ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొని అభిషేకాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది. మంతా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా ఏర్పడడంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ నెల 29వ తేదీ బుధవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు, పాఠశాలలకు, అంగన్వాడీలకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సెలవును ప్రకటించారు. పిల్లలను ఎవరూ బయట తిరగనివ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా సూచించారు. ఉత్తర్వులను అన్ని విద్యాసంస్థలు తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. మంతా తుఫాను ప్రభావంతో మంగళవారం తాడేపల్లిగూడెంలో ఈదురుగాలులతో విరుచుకుపడింది. మధ్యాహ్నం నుండి ఆకాశం మేఘావృతంతో చీకటి అలుముకుంది. ఈదురుగాలులు చెట్లన్నీ ఊగిపోతూ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తుఫాను ప్రభావం బుధవారం కూడా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర గ్రంథాల శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శాఖ గ్రంథాలయంలో అవినీతి గురించి, అవినీతిని ఎలా అరికట్టాలి అన్న అంశం మీద అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ పత్తి వీరస్వామి, ఏవి లక్ష్మణరావు, ఏ జనార్దన్ రావు, గ్రంథాలయ అధికారి వి శ్రీనివాసరావు, సిబ్బంది, రీడర్స్, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. ఎస్కేపీ శాలివాహన సంక్షేమ సంఘం సభ్యులు సత్తుపల్లి, పాల్వంచ నుండి తాడేపల్లిగూడెంలో దేవికారాణి శిల్పి ఒడియార్ శిల్పాశ్రమానికి విచ్చేశారు. తొలుత
ఉడయార్ను ఘనంగా సత్కరించారు. 16-11-2025న కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ఆహ్వానించారు. శాలివాహన సంఘ సభ్యులకు ఉడయార్ ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం శాలివాహన సంఘ సభ్యులను కళాకారులను ఉడయార్ ఘనంగా సత్కరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.